సెకండ్ క్లాస్ తెలుగు ఫస్ట్ లెసన్ వాన వర్క్షీట్స్. కింది పట్టికలోని అకారం తలకట్టు అక్షరాలున్న గడులకు ఒక రంగు, దీర్ఘం ఉన్న అక్షరాలున్న గడులకు వేరొక రంగు వేయండి. ఇక్కడ తలకట్టు ఉన్న అక్షరాలన్నిటికీ ఒక కలర్ వేయండి, దీర్ఘం ఉన్న అక్షరాలన్నిటికీ వేరే కలర్ వేయండి. నెక్స్ట్, గీత గీసిన అక్షరాల తేడా గుర్తిస్తూ పదాలను చదవండి. దీర్ఘమున్న అక్షరాలకు 0 చుట్టండి. కలం కాలం, గద గాధ, చదరం చామరం, జడ జాడ, టంకం టాట, రగడ బడాయి, తల తాత, దయ దానం, నవ నామం, పలక పాదం, భరమ బాధ, మమత మామ, యమ యాగం, రమ రామ, లత లాలన, వల వాన, శరం శారద, ఉష కషాయం, సరం సారం, హరం హారం. నెక్స్ట్, పదాలు చదవండి, బొమ్మ పదం జతపరచండి. ఫస్ట్ ఉన్న బొమ్మ పేరు బాణం, నెక్స్ట్ది జామ, నెక్స్ట్ తాళం, ఇటువైపు ఫస్ట్ది పార, నెక్స్ట్ది కాకరకాయ, నెక్స్ట్ వంకాయ. వీటిని ఈ విధంగా జతపరచండి. నెక్స్ట్, కింది బొమ్మలకు సరైన పదాలను ఖాళీలలో రాయండి. మా తోటలో కాకర కాసింది. కింద ఆ బొమ్మ ప్లేస్లో మనకు డాష్ ఇచ్చాడు కదా, ఆ డాష్లో కాకర అనే పేరు రాయాలి. మా తోటలో కాకర కాసింది. నెక్స్ట్, కాకర చేదుగా ఉంటుంది. ఆ కాకర అనే బొమ్మ ప్లేస్లో కాకర అని రాయాలి కింద. నెక్స్ట్, మా పెరటిలో మందారం పూసింది. మందారం ఎరుపుగా ఉంటుంది. ఈ విధంగా బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. నెక్స్ట్, రాయండి. కింది అక్షరాలకు దీర్ఘం చేర్చి రాయండి. ఇక్కడ కొన్ని అక్షరాలు ఇచ్చాడు మనకి, వాటికి మనం దీర్ఘం చేర్చి రాయాలి. కాకు దీర్ఘమిస్తే కా, ఖాకు దీర్ఘమిస్తే ఖా, గాకు దీర్ఘమిస్తే గా, ఘాకు దీర్ఘమిస్తే ఘా, చాకు దీర్ఘమిస్తే చా, ఛాకు దీర్ఘమిస్తే ఛా, జగ్ దీర్ఘమిస్తే జా, ఝాకు దీర్ఘమిస్తే ఝా, టాకు దీర్ఘమిస్తే టా, ఠాకు దీర్ఘమిస్తే ఠా, డాకు దీర్ఘమిస్తే డా. నెక్స్ట్, ఢాకు దీర్ఘమిస్తే ఢా, అణాకు దీర్ఘమిస్తే అణా, తాకు దీర్ఘమిస్తే తా, ధాకు దీర్ఘమిస్తే ధా, దాకు దీర్ఘమిస్తే దా, ధాకు దీర్ఘమిస్తే ధా, నగ దీర్ఘమిస్తే నా, పాకు దీర్ఘమిస్తే పా, ఫాకు దీర్ఘమిస్తే ఫా, బాకు దీర్ఘమిస్తే బా, భాకు దీర్ఘమిస్తే భా. నెక్స్ట్, కింది బొమ్మలకు పేర్లు రాయండి. ఫస్ట్ బొమ్మ పేరు బాణం, నెక్స్ట్ పక్కన కాకర, జామ, మందార, ఊయల, వంకాయ. నెక్స్ట్, ఈగ, తాళం, టపాకాయ, దండ. నెక్స్ట్, కింది గళ్ళలోని అక్షరాలతో పదాలు రాయండి, చదవండి. ఇక్కడ ఇచ్చిన గళ్ళలో అక్షరాలతో పదాలు రాయండి. తాత, బాట, పాయసం, టపాకాయ, వంకాయ, మందారం, దారం, కారం. నెక్స్ట్, ఖాళీ గళ్ళలో సరైన అక్షరాలు రాయండి, చదవండి. బంగారం, వంకాయ, చందమామ, మందారం, గంగాళం, వానాకాలం. నెక్స్ట్, దీర్ఘం 0 ఉన్న అక్షరాల వెంబడి ఇల్లు చేరుకోండి. ఆ అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. దీర్ఘం మరియు 0 ఉండే అక్షరాలతో ఈ విధంగా గీత గీసుకుంటూ ఈ దారి గుండా ఇల్లుని చేరండి. వాటితో సంబంధించిన పదాలు వచ్చేసి కాగితం, పాట, గాలి, తాత, మాట, బాట, నాగలి, జామ, బంతి, ఛాయ, వంట, రాత, మందారం. నెక్స్ట్, గీతలో అందంగా రాయండి. వాన, కాకర, హారం, జాతర, తామర, గంగాళం. వీటిని చూసి సేమ్ ఇలాగే కింద కాపీ రైటింగ్ రాయండి. నెక్స్ట్, చెప్పుకోండి చూద్దాం. తలపై కిరీటం ఉంటుంది, రాజును కాను, కూరకు రుచిగా ఉంటాను, ఎవరిని నేనెవరిని. ఇక్కడ బొమ్మ కనిపిస్తుంది కదా, ఆన్సర్ వచ్చేసి వంకాయ అని రాయండి. నెక్స్ట్, ఈ పాఠం నుండి నేను నేర్చుకున్న గుణింతాక్షరాలు వా, పా, లా, డా, గా. నేర్చుకున్న గుణింత పదాలు వానలు, కోనలు, మనసు, అరిచే, చేపలు, కురిసే, చినుకులు, మెరుపులు మొదలైనవి. నెక్స్ట్, చిలకల్లారా చిలకల్లారా.
ఫస్ట్ కింది పట్టికలోని గుడి అక్షరాలున్న గడులకు ఒక రంగు, గుడి దీర్ఘము అక్షరాలున్న గడులకు వేరొక రంగును ఈ విధంగా వేయండి. నెక్స్ట్ గీత గీసిన అక్షరాల తేడా గుర్తిస్తూ పదాలను చదవండి. ఆ అక్షరాలకు 0 చుట్టండి. కిటికీ, కీటకం, గిలక, గీతం, చిలక, చీమ, జింక, జీడి, కడియం, డీల, వాణి, బఠాణి, తిథి, తీగ, దివి, దీపం, నింగి, నీడ, పిడి, పీట, బిడియం, బీర, మిరప, మీసం, రవి, వీర, లిపి, లీల, విమల, వీణ, శిరీష, శీలం, ఋషి, శీల, సిరి, సీసం, హిమం, హీనం, రవళి, కదళీఫలం. నెక్స్ట్ పదాలు చదవండి. బొమ్మ పదం జతపరచండి. ఫస్ట్ ఉన్నది చిలక, నెక్స్ట్ కిటికీ, మూడవది దీపం, ఇటువైపు కుడివైపు ఫస్ట్ది సీతాఫలం, నెక్స్ట్ మిరప, నెక్స్ట్ వీణ. ఈ విధంగా జతపరచండి. నెక్స్ట్ అక్షరాలను కలిపి పదాలు చదవండి, రాయండి. సీమ, సీత, సీసా, సీసం, సీతాఫలం. నెక్స్ట్ తాత పిలక, తాత మీసం, సీత జడ, సీత చీర, పాల మీగడ, పాలరాయి. బీరతీగ, బీరకాయ, పిండి మర, పిండి వంట. నెక్స్ట్ వాక్యాలు చదవండి. ఏది ఎవరిదో జతపరిచి రాయండి. ఈ పలక ఎవరిది? ఈ పలక గిరిజది. ఈ బలపం ఎవరిది? ఈ బలపం రవిది. ఈ సంచి ఎవరిది? ఈ సంచి రజియాది. ఈ బంతి ఎవరిది? ఈ బంతి వినీతది. పలక గిరిజది, బలపం రవిది, సంచి రజియాది, బంతి వినీతది. ఈ విధంగా జతపరిచి కింద ఉన్న బ్లాంక్స్లో జతపరిచినవి రాయండి. నెక్స్ట్ కింది బొమ్మలకు సరైన పదాలను ఖాళీలలో రాయండి. జామ చెట్టుపై చిలుక వాలింది. ఈ బొమ్మ ప్లేస్లో కింద ఇచ్చిన బ్లాంక్లో ఆ బొమ్మ పేరు రాయాలి. ఆ బొమ్మ పేరేంటి? చిలుక. నెక్స్ట్ చిలుక జామ పండు కొరికింది. చిలుక జామ పండు తినింది. చిలుక ఎగిరిపోయింది. నెక్స్ట్ ఇటువైపు మా పెరటిలో సీతాఫలం చెట్టు ఉంది. చెట్టుకు సీతాఫలం కాసింది. సీతాఫలం బాగా పండింది. సీతాఫలం తీయగా ఉంది. నెక్స్ట్ రాయండి. కింది అక్షరాలకు గుడి దీర్ఘం చేర్చి రాయండి. ఫస్ట్ కా ఇచ్చాడు. కా గుడిస్తే కి, కిక్ పలిస్తే కి. ఖా గుడిస్తే ఖి, కికు పొల్లిస్తే ఖి. గా గుడిస్తే గి, గీకు పొల్లిస్తే గి. ఘా గుడిస్తే ఘీ, ఘీకు పొల్లిస్తే ఘీ. చా గుడిస్తే చి, చీకు పొల్లిస్తే చి. ఛా గుడిస్తే ఛీ, చీకు పొల్లిస్తే ఛీ. జా గుడిస్తే జీ, జీకు పొల్లిస్తే జీ. ఝా గుడిస్తే ఝీ, ఝీకు పొల్లిస్తే ఝీ. టా గుడిస్తే టీ, టిక్ పల్లిస్తే టీ. ఠా గుడిస్తే ఠీ, ఠీకు పొల్లిస్తే ఠీ. డా గుడిస్తే డి, డికు పొల్లిస్తే డి. ఢా గుడిస్తే ఢీ, ఢీకు పొల్లిస్తే ఢీ. నెక్స్ట్ నా గుడిస్తే ని, నిక్ పలిస్తే ని. తా గుడిస్తే తి, తికు పొల్లిస్తే తి. ధా గుడిస్తే ధీ, ధీకు పొల్లిస్తే ధీ. దా గుడిస్తే ది, దికు పొల్లిస్తే ది. ధా గుడిస్తే ధీ, ధీకు పలిస్తే ధీ. నా గుడిస్తే ని, నీకు పొల్లిస్తే ని. పా గుడిస్తే పి, పిక్ పొల్లిస్తే పి. ఫా గుడిస్తే ఫీ, ఫిక్ పలిస్తే ఫీ. బా గుడిస్తే బి, బిక్ పలిస్తే బీ. భా గుడిస్తే భీ, భిక్ పలిస్తే భీ. మా గుడిస్తే మీ, మిక్ పొల్లిస్తే మీ. యా గుడిస్తే ఈ, ఇక్ పలిస్తే ఈ. నెక్స్ట్ కింది బొమ్మలకు పేర్లు రాయండి. ఫస్ట్ది బీరకాయ, నెక్స్ట్ దీపం, నెక్స్ట్ కాకి, చీమ, వీణ, కిటికీ. నెక్స్ట్ గళ్ళలోని అక్షరాల ఆధారంగా పదాలు రాయండి. ఇక్కడ బాక్స్లో ఇచ్చిన అక్షరాలతో పదాలను తయారు చేసి రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మిడత, మిరప, హారతి, కాకి, చీమ, చీర, మతి, మితి మొదలైనవి. నెక్స్ట్ ఖాళీ గళ్ళలో సరైన అక్షరాలు రాయండి, చదవండి. ఫస్ట్ వన్ గిరి, గడి, ధరణి, తాత, పిలక, మిఠాయి, ఉడత, కిటికీ, గానం, హారతి, విజయం, గిరిజ, వినికిడి, బీరకాయ, పిడికిలి, బావి గిలక, సీతాఫలం, తాత పిలక, బంతి ఆట, శీతాకాలం.
నెక్స్ట్ పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి. మనం గీతం విందాం, మనం కథ విందాం, మనం పాట విందాం, మనం హరికథ విందాం, మనం మాట విందాం, మనం సంగీతం విందాం. నెక్స్ట్ గీతలలో అందంగా రాయండి. చిలక, బిరడ, దీపం, భరణి, పిడికిలి, సీతాఫలం. వీటిని కింద కాపీ రైటింగ్ నీట్గా రాయండి. నెక్స్ట్ చెప్పుకోండి చూద్దాం. ఇంటికి కాపలా ఉంటాను, కుక్కను కాను, నాకు చెవులు ఉంటాయి కానీ వినపడదు, ఎవరిని నేనెవరిని. ఆన్సర్ తాళం. నెక్స్ట్ ఈ పాఠం నుంచి నేను నేర్చుకున్న గుణింత అక్షరాలు. కాగుడిస్తే కి, కిక్పలిస్తే కి అంటే గుడి మరియు గుడి పొల్లు. నేర్చుకున్న గుణింత పదాలు కిటికీ, కీల, వీణ, చీమ, చీర. నెక్స్ట్ సృజనాత్మకత. బొమ్మకు రంగులు వేయండి. ఇక్కడ ఇచ్చిన బొమ్మకు రంగులను వేయండి, నీట్గా అందంగా వేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.